ఈ సహస్రనామాలు మానవులు ఇచ్చినవి కాదు, వసిన్యాది వాగ్దేవతలు ఇచ్చారనమాట. అమ్మవారి నుండి 8 కిరణాలు ఉద్భవించి ఆ 8 కిరణాల్లో నుండి 8 మంది వాగ్దేవతలు వచ్చేసారనమాట. వచ్చి అమ్మ గురించి చెప్పారు. వాళ్ళే వసిన్యాది వాగ్దేవతలు. వీళ్ళెంత పవర్ఫుల్ అంటే అమ్మవారే స్వయంగా చెప్పారనేది తీసుకోవాలి. ఈ వసిన్యాది వాగ్దేవతలు ఇచ్చిన మహా ఉపకృతి లలితా సహస్రనామం. ఈ వాగ్దేవతల్ని మనం జ్ఞానం సంపాదించుకోవడానికి ప్రార్థించుకోవాలి. ఈ 8 మంది దయ లేకపోతే మనం అమ్మ నామాలు పలకలేమన్నమాట. పలికినా తెలుసుకోలేము. ఈ రెండూ కావాలి, పలకాలి, పలికింది తెలుసుకోవాలి. ఈ రెండూ కావాలి అంటే ఖచ్చితంగా మనం వాగ్దేవతలకి ప్రార్థన చేసుకోవాల్సిందే. ఇక్కడ మీకు ఒక చార్ట్ చెప్తాను చూడండి. ఇక్కడ ఫస్ట్ అమ్మవారు ఏం చేశారు? వసిన్యాది వాగ్దేవతల ద్వారా లలితా సహస్రనామాన్ని ఉపదేశించారు. ఇక్కడి నుంచి వాళ్ళ నుంచి హయగ్రీవ స్వామి వారు అగస్త్యమునికి చెప్పారు. అగస్త్యముని వారు ఏం చేశారు? ఎవరైతే భక్తులు ఉన్నారో మానవులకి వాళ్ళకి చెప్పారనమాట. ఇక్కడ వసిన్యాది వాగ్దేవతలు వీళ్ళెవరంటే ఇక్కడ బ్రహ్మపుత్రికలు అని కూడా చెప్తారనమాట. అంటే ఈ సృష్టికి కారణమైన బ్రహ్మగారి పుత్రికలు. ఇక్కడ మళ్ళీ మనం వాళ్ళ పేర్లు చదివే ముందు ఆ పేరుల్లో కూడా మనం ఎక్కడ చిన్న పొరపాటు అనేది చదవకుండా చదవాలన్నమాట. అంత భక్తితో చదవాలి. కాబట్టి మనం ఖచ్చితంగా తప్పు చేయకుండా ఉండటానికి ఆ వసిన్యాది వాగ్దేవతలకు ఒకసారి నమస్కారం చేసి వాళ్ళ పేర్లు చదవాలి. అమ్మ వసిన్యాది వాగ్దేవతలారా, నేను ఏదన్నా తప్పు పలికితే నన్ను క్షమించండి తల్లి. వారి పేర్లు వసిని, కామేశ్వరి, మోదిని, విమలే, అరుణే, జయిని, సర్వేశ్వరి, కౌలిని. ఎవరైతే ఈ లలితా సహస్రనామం పారాయణం చేసే అలవాటు ఉంటుందో వారిపై ఎవరైనా కానీ చెడు దృష్టి చేసే ప్రయత్నం కానీ చేశారా, ఖచ్చితంగా ప్రత్యంగతా దేవత వచ్చి అడ్డుకుంటుందన్నమాట. అవన్నీ అమ్మ నుండి వచ్చిన శక్తులు. అందుకే లలితా సహస్రనామం చదవాలన్నప్పుడు నిన్న సహస్రనామాలు అంటే ఏంటో చెప్పేటప్పుడే చెప్పాను. సహస్రనామాలు అంటే అందులో మంత్రస్వరూపాలు, బీజాక్షరాలు, అమ్మకు సంబంధించిన ప్రతిదీ అందులో ఉంటాయి. అది మనం చదువుతున్నామంటే ఖచ్చితంగా అమ్మవారు వచ్చి అక్కడ కూర్చుంటారు. అమ్మ వచ్చారంటే సకల దేవతలు అమ్మ కోసం అక్కడ వచ్చి ఉంటారు. లలితా సహస్రనామం చదివేటప్పుడు దయచేసి ఉట్టిగా మాకండి, అమ్మ మన ముందు ఉన్నారనే శ్రద్ధాభక్తితో చదివితే ఖచ్చితంగా అమ్మ సంతోషిస్తారు. అమ్మ సంతోషించడం కోసం మనం లలితా సహస్రనామం చదివేటప్పుడు, మన చదివేది విని అమ్మ సంతోషించేటప్పుడు, ఈ రెండు జరుగుతున్నప్పుడు ఇక మోక్షం అనేది దానంతటకు అదే లభిస్తుంది. ఇంకా మోక్షం ముందు చిన్న చిన్న కోరికలన్నీ కూడా అలా దిగదీసిపోతాయి. లలితా సహస్రనామంలో ఒక్కొక్క అక్షరం కూడా అనవసరమైనవి ఏవి కూడా పెట్టలేదన్నమాట. ఎందుకంటే మానవులు ఇస్తే దానికి అనవసరమైనవన్నీ చేకూర్చుతారని మనం అనుకోవచ్చు. ఇది ఏకంగా వసిన్యాది వాగ్దేవతలు ఇచ్చినవి కాబట్టి ఇందులో అనవసరం అనుకునే ఒక్క అక్షరం కూడా లేదు. ఇందులో ప్రతి అక్షరం కూడా బీజాక్షరమే, ప్రతి నామం కూడా మంత్రస్వరూపమే. ఈ వాగ్దేవతలు శ్రీచక్రంలో ఉంటారనమాట. శ్రీచక్రం అంటే అమ్మ. శ్రీచక్రం అనే దాని గురించి తెలిస్తే అమ్మ గురించి తెలిసినట్టే. అలాంటి శ్రీచక్రంలో కూడా ఈ వసిన్యాది వాగ్దేవతలు ఉంటారు. బాగా చూడండి, ఇక్కడ శ్రీచక్రంలో బిందువు దగ్గర అమ్మవారు ఉంటారు. అక్కడి నుంచి త్రికోణం తీసుకుంటే ఆ త్రికోణం విచ్చుకున్న తర్వాత అష్టత్రికోణంగా వాగ్దేవతలు. ఇవి 3 కలిపితే బిందువు, త్రికోణం, అష్టత్రికోణం, ఈ 3 కలిపితే మహాశక్తి. అంత పవర్ఫుల్ అనమాట ఈ వసిన్యాది వాగ్దేవతలు. ఇక్కడ మీరు గమనించుకున్నట్లయితే రోగాలు అనేవి 2 రకాలుగా ఉంటాయి. మనసుకు వచ్చేదాన్ని ఆది, శరీరానికి వచ్చేదాన్ని వ్యాధి అంటారనమాట. ఈ వసిన్యాది వాగ్దేవతలు సర్వ రోగాలని కూడా వదిలిచ్చేస్తారు. వీళ్ళు స్వయంగా సర్వమంత్రములకి ఆది దేవతలు. అమ్మవారు ఆజ్ఞాపిస్తారు ఇక్కడ, ఈ వాగ్దేవతలను నాకు అంకితంగా ఈ యొక్క సహస్రనామ స్తోత్రాలు చేయండి అని అమ్మ ఆజ్ఞ మీద ఈ వాగ్దేవతలు సిద్ధం చేసినవే ఈ లలితా సహస్రనామాలు. అప్పుడు ఈ వసిన్యాది వాగ్దేవతలు అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ మీరు అడిగింది మేము సిద్ధం చేసేసాము అని చెప్పగా లలిత అమ్మవారు చెప్తారనమాట, ఈ సహస్రనామాలు ఇప్పుడు చెప్పకండి, ఇది ఎప్పుడు ఎక్కడ చెప్పాలో నేను చెప్తాను, అప్పుడు చెప్పండి అని లలిత అమ్మగారు చెప్తారు. లలితా సహస్రనామ స్తోత్రాలు లలిత అమ్మ ఎక్కడ చెప్పమని ఆజ్ఞాపించారో వచ్చే వీడియోలో చెప్పుకుందాం. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః.